హాయ్ ఎవ్రీవన్. ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ లూజ్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా బ్లౌజ్ మనకు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ లూజ్ రావడానికి 3 కారణాలు అయితే ఉంటాయన్నమాట. 3 రీజన్స్ 3 కారణాలు అయితే ఉంటాయన్నమాట. దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే చెస్ట్ మెజర్మెంట్. మనం ఈరోజు చెస్ట్ మెజర్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. చెస్ట్ మెజర్మెంట్ గురించి తర్వాత మనం రెండో కారణం మూడో కారణం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. చెస్ట్ మెజర్మెంట్ గురించి చెప్పాలి. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ లో రఫ్ గా అయితే చూపిస్తాను. ఇదైతే కటింగ్ బ్లౌజ్ కాదు. ఓకే, మీకోసం అని కొంచెం రఫ్ అయితే తీసుకున్నాను అనమాట. చెస్ట్ ఒకవేళ 8 ఉంది అనుకోండి, 8 కి అయితే ఇలా మార్క్ అయితే వేసుకుంటాం కదా, ఎగ్జాక్ట్ గా 8 కే మార్క్ వేసుకోండి. మనం ముందుగా టేప్ వచ్చేసి స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ గా పెట్టుకోవడము లేదంటే లూజ్ గా పెట్టుకోవడము ఇలా చేస్తే ఎక్కువ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే టేప్ ని స్ట్రైట్ గా పెట్టాలి. అలాగే ఎక్కువ లూజ్ కాకుండా ఎక్కువ టైట్ కాకుండా ఫ్రీగా కంఫర్టబుల్ గా పెట్టాలన్నమాట టేప్ ను. ఇప్పుడు వచ్చేసి మంచిగా కరెక్ట్ గా మార్క్ వేసుకుంటే మనకు వచ్చేస్తుంది. తర్వాత పాయింట్ ఏంటంటే చెస్ట్ పాయింట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడికే వచ్చింది అనుకోండి, మనం స్టిచ్చింగ్ లో కానీ తర్వాత కటింగ్ లో కానీ కొంచెమే కదా అని చెప్పేసి కొంతమంది ఏమవుతుందిలే అని చెప్పేసి ఎగస్ట్రా అయితే కట్ చేయడం కానీ స్టిచ్ చేయడం కానీ జరుగుతుంది కదా. ఈ కొంచెమే ఏమవుతుందంటే ఇది ఒక పావించు ఉంది చూడండి, పావించు ఉంది అనుకోండి, ఇక్కడ పావించు ఇటు ఇటు సైడ్ పావించు ఎంత అవుతుంది, అర్ధం ఇంచు అవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ లో దీని ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ లో ఒక సైడ్ పావించు, ఒక పార్ట్ పావించు, ఇంకో పార్ట్ పావించు, అక్కడ అర్ధం ఇంచు అయింది. ఈ అర్ధం ఇంచు ఆ అర్ధం ఇంచు దాదాపుగా 1 ఇంచు తేడా అయితే వస్తుంది అనమాట. ఇది కూడా చూసుకోండి మీరు. పొరపాట్లో కానీ లేదంటే ఏమవుతుందిలే అని చెప్పేసి అలా కొంచెం ఎగస్ట్రా కట్ చేయడము, లేదంటే లోపలికి కట్ చేస్తే టైట్ గా వస్తుంది, ఇక్కడ ఎగస్ట్రా కట్ చేస్తే లూజ్ గా వస్తుంది. కొంచెమే కదా అని నెగ్లెక్ట్ చేయవద్దు. ఆ కొంచెం కొంచెం 4 భాగాలుగా చేస్తే 1 ఇంచ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా పైన కూడా కావచ్చు. అందుకనే ఎగ్జాక్ట్ గా మార్కింగ్ ఈ మిడిల్ నుంచి ఎగ్జాక్ట్ గా మీకు చెస్ట్ ఎంతైతే వస్తుందో అంతే పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఇలా క్రాస్ గా కూడా పెట్టుకోదండి. టేప్ ను స్ట్రైట్ గా పెట్టేసి మంచిగా మార్క్ అయితే వేసుకోండి. తరువాత మనకు చెస్ట్ పాయింట్ కు ఆర్మ్ డౌన్ కు మనకు మ్యాచ్ అయితే కావాలి కదా. ఇలా చూసుకునేటప్పుడు ఇక్కడ 7 అయితే వచ్చింది కదా, ఎగ్జాక్ట్ గా 7 వస్తే ఓకే. మనకు ఆర్మ్ డౌన్ ఎంత వచ్చిందో చంక డౌన్ అంతే వస్తే ఓకే. లేదంటే ఒక పాయింట్ కానీ 2 పాయింట్లు కానీ అలా ఎగస్ట్రా వస్తే సర్చ్ చేసుకోవడానికే చూడండి. అది సరిపోతుందిలే అని వదిలేయకండి. ఎందుకంటే బిగినర్స్ కదా, స్టార్టింగ్ లో కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకని ప్రతి పాయింట్ ఎగ్జాక్ట్ గా వచ్చేలా స్టిచ్ చేయండి. మీకు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఒకవేళ ఇక్కడ తప్పుగా కట్ చేసుకున్న స్టిచ్చింగ్ లో సరి చేసుకోగలరు. అంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళైతే ఈ ఆర్మ్ డౌన్ ఈ చెస్ట్ పాయింట్ ని మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రా వచ్చినా నెగ్లెక్ట్ అయితే చేయవద్దు. తర్వాత చెస్ట్ లూజు మనం ఆది బ్లౌజ్ నుంచి అయితే చూసుకుంటాం కదా. ఈ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజు చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ నుంచి ఇలా చూసుకుంటే కొన్ని బ్లౌజులకి ఇలా సెట్ అవుతాయి, కొన్ని బ్లౌజులకి బ్యాక్ సైడ్ నుంచి సెట్ అవుతాయి, కొన్ని బ్లౌజులకి నడుము లూజుని బట్టి చెస్ట్ లూజు ఉంటుంది. అలా అవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఇలా బ్లౌజ్ లో నుంచి చూసుకోవడం వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనమాట. ఆది బ్లౌజు మీరు ఒకవేళ బిగినర్స్ అయితే కస్టమర్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే ముందుగా ఆది బ్లౌజ్ అయితే కస్టమర్స్ దగ్గర వేసుకొని చూపించమని చెప్పండి. మీరు మంచిగా ఆ బ్లౌజ్ సరిపోతుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా చెస్ట్ దగ్గర కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆర్మ్ డౌన్ దగ్గర లూజ్ గా ఉన్నా టైట్ గా ఉన్నా అది సర్చ్ చేయొచ్చు. చెస్ట్ దగ్గర ఉందా లేదంటే ఈ చెస్ట్ దగ్గర కాకుండా ఆర్మ్ డౌన్ కాకుండా ఈ ఈ ప్లేస్ లో ఈ చెస్ట్ మిడిల్ చెస్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. అందుకని మీరు ఇప్పుడిప్పుడే బిగినర్స్ కస్టమర్స్ స్టిచ్చింగ్ చేస్తున్నట్లయితే ఆది బ్లౌజ్ ని వాళ్ళతో వేయించి చూపించండి. తర్వాత స్టిచ్చింగ్ అయితే మీరు కటింగ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. తరువాత ఆది బ్లౌజ్ నుంచి స్టిచ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే డైరెక్ట్ బాడీ మీద కొలతలు తీసుకొని స్టిచ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. బాడీ మీద అయితే చెస్ట్ లూజ్ చూసుకోవడం అయితే పర్ఫెక్ట్ అది. కానీ కొంతమంది ఇన్నర్స్ అనేది వాడుతుంటారు కదా, ఆ ఇన్నర్స్ వల్ల కూడా లూజ్ రావచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లూజ్ రావడం వల్ల బ్లౌజ్ కూడా లూజ్ గా అవుతుంది, బ్లౌజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. తరువాత మనం బాడీ మీద మెజర్మెంట్ తీసుకునేటప్పుడు రౌండ్ చెస్ట్ దగ్గర చంక దగ్గర తీసుకుంటాం కదా. అలా తీసుకునేటప్పుడు మనం ఒక ఫింగర్ అయితే ఇలా పెట్టేసి చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా వస్తుంది కదా. ఇలా ఒక ఫింగర్ అయితే పెట్టేసి బాడీ మీద ఇలా ఎగస్ట్రా అయితే 1 ఫింగర్ తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ అన్నది. బాడీ మీద కొలతలు తీసుకునే వాళ్ళనమాట. వాళ్ళు ఇన్నర్ ని బట్టి మనకు లూజ్ కూడా రావచ్చు, అది కూడా చూసుకోండి. కొలతలు తీసుకునేటప్పుడు 1 ఫింగర్ ఇలా ఎగస్ట్రా అయితే తీసుకోండి, ఫిట్టింగ్ మంచిగా వస్తుంది.
అలాగే టేప్ కొలతలు తీసేటప్పుడు వాళ్ళు బ్రీతింగ్ కూడా మంచిగా ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండాలి. ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల కూడా చెస్ట్ లూజ్ ఎక్కువగా వస్తుంది. అందుకని వాళ్ళు కంఫర్ట్ గా ఆరాంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే మనం ఒకవేళ బ్లౌజ్ లూజ్ గా వస్తే ఎలా సరి చేసుకోవాలి అన్నది అయితే చూద్దాము. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకోండి. దీన్ని ఉల్టా సైడ్ వైపు తీసేసుకొని ఇక్కడైతే ఈ పాయింట్ ఉంది కదా, స్టిచ్చింగ్ పాయింట్, ఇలా అయితే చూసుకోండి. చెస్ట్ ఎంత వచ్చింది? 8.5 అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఒకవేళ ఈ బ్లౌజ్ అర్ధం ఇంచు ఎక్కువగా ఉంది అనుకోండి, కరెక్ట్ సరి అయిన చెస్ట్ అయితే 8 అనుకోండి, ఇప్పుడు అర్ధం ఇంచు ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు అర్ధం ఇంచు సరి చేసుకోవాలి అంటే కొంచెం స్టిచ్ అయితే ఇక్కడ కొంచెం పెంచితే మనకు సరిపోతుంది. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ ఒక పావించు అయినా ఇటు పావించు, అర్ధం ఇంచు అయితే సరిపోతుంది. ఒకవేళ 1 ఇంచు ఎక్కువగా వస్తే ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, అర్ధం ఇంచు, ఇటు సైడ్ అర్ధం ఇంచు, 1 ఇంచు కంప్లీట్ గా అయిపోతుంది. 1 ఇంచు వరకు ఇలా సైడ్ జాయింట్స్ దగ్గర అయితే మనకు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 ఇంచులు అలా వస్తే మాత్రము ఇక్కడ డాట్ దగ్గర మనం సరి చేసుకోవాల్సి ఉంది. చూడండి, ఇక్కడైతే ఇది ఉంది కదా, ఇక్కడ డాటు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి మనకు ఇలా సరి చేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది ఇలా వేస్తూ పోతే మనకు చెస్ట్ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మనకి ఎంత అయితే టైట్ గా కావాలో అంత యూజ్ చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. సైడ్ జాయింట్స్ దగ్గర ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట. సైడ్ జాయింట్ చేయడానికి మళ్ళీ ఎక్కువగా సైడ్ జాయింట్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. లేదంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర సరిగ్గా ఉండదు. తర్వాత ఇక్కడ నడుము దగ్గర కూడా చాలా టైట్ గా అయిపోతుంది అనమాట. ఓన్లీ చెస్ట్ దగ్గర లూజ్ ఉంటే చెస్ట్ దగ్గరే చూసుకోవాలి, నడుము దగ్గర లూజ్ ఉంటే నడుము దగ్గర చూసుకోవాలి, అలా అనమాట. అందుకనే ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు, అర్ధం ఇంచు వరకు కానీ పెంచే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత మిగిలింది ఇంకా ఎక్కువ ఉంటే ఇక్కడ టక్స్ దగ్గర పట్టేసుకోండి, మీకు సరిపోతుంది ఇక బ్లౌజ్ లూజ్ అన్నది. తర్వాత ఇలాంటి చాక్ పీసెస్ కూడా వాడడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది సరిగ్గా ఉండదు అనమాట. మార్కింగ్ దీని అంతా ఉండదు అనమాట. ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. మనం ఇలా మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట ఇది. అందుకని ఇలాంటి చాక్ పీసులు వాడడం కూడా అవాయిడ్ చేయండి బిగినర్స్ అయితే. మనకు ఆర్మ్ లూజ్ కరెక్ట్ గానే ఉంటుంది, నడుము లూజ్ కరెక్ట్ గానే ఉంటుంది, కానీ చెస్ట్ లూజ్ మాత్రమే లూజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ టక్స్ దగ్గర ఇలా ప్రిన్సెస్ కట్ మాదిరిగా కలిపేసేయండి. మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ ఆర్మ్ లూజు కరెక్ట్ గానే ఉంది, చంక లూజు కరెక్ట్ గానే ఉంది, చెస్ట్ లూజు కరెక్ట్ గానే ఉంది, కానీ నడుము లూజ్ దగ్గరే కొంచెం లూజ్ గా ఉంది అని అనుకుంటే మీరు ఎంత లూజ్ అయితే ఉందో దానికి 4 భాగాలు చేసేసి ఇలా మార్క్ వేసేసి కలిపేసేయండి. ఇలా క్రాస్ గా కలిపేసేయండి. చెస్ట్ లూజ్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా క్రాస్ గా ఇలా కలిపేసేయండి. తర్వాత మనకు ఇక్కడ టక్స్ దగ్గర కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది, లూజ్ ఉంటే ఇలా కూడా పట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనకు చెస్ట్ లూజు కరెక్ట్ గానే ఉంది, తరువాత చంక లూజు కరెక్ట్ గానే ఉంది, నడుము లూజు కరెక్ట్ గానే ఉంది, కానీ ఈ మిడిల్లో మాత్రమే ప్రాబ్లం ఉంది అని అంటే ఎలా సర్చ్ చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. బాయ్ బాయ్.